ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఉదయకాల సమయంలో 10 నిమిషాలు నిన్ను ఆరాధించడానికి నీ సన్నిధికి తీసుకుని వచ్చినందుకే వందనాలు ప్రభా. నీ సన్నిధిని అనుభవించాలని, నీ శక్తిని ప్రభా చూడాలని నీ సన్నిధికి వచ్చింటుండగా కృప చూపించండి. బలమైన నీ ఆత్మను దయచేయండి ప్రభా. నేను ఆరాధిస్తుండగా నీ యొక్క సన్నిధి నాతో ఉంచండి ప్రభా. నాతో మాట్లాడండి. కావలసిన మీ నడిపింపును దయచేయండి. కావలసిన మీ కృపను దయచేయండి ప్రభా. సమయం అంతా దీవెనకరంగా చేయండి ప్రభా. నేను గురించి ప్రభా మీ యొక్క మాటల్లో ఉన్న జీవాన్ని, శక్తిని దయచేయండి. అన్ని విషయాల్లో మీరే కృప చూపించండి. ఈ సమయం అంతా నీ చేతులకి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. విడువని కృప, మరువని కృప నన్ను చేరెను. మారని కృప, మధురమైన కృప నన్ను వెదకెను. విడువని కృప, మరువని కృప నన్ను వెదకెను. మారని కృప, మరువని కృప నన్ను చేరెను. విడువని కృప, మరువని కృప నన్ను వెదకెను. మారని కృప, మధురమైన కృప నన్ను చేరెను. మనిషిగా మారెను, పరమును వదలి పాపిని నన్ను పిలువను. మనిషిగా మారెను, పరమును వదలి పాపిని నన్ను పిలువను. పరమ తండ్రి ప్రేమ నాపై చూపిన కృప, నిత్య ప్రేమతో నన్ను హత్తుకునే కృప. పరమ తండ్రి ప్రేమ నాపై చూపిన కృప, నిత్య ప్రేమతో నన్ను హత్తుకునే కృప. విడువని కృప, మరువని కృప నన్ను వెదకెను. మారని కృప, మధురమైన కృప నన్ను చేరెను. విడువని కృప, మారని కృప నన్ను వెదకెను. మరువని కృప, మధురమైన కృప నన్ను చేరెను. నా కోసము భూమిని తాకెను ఆ కృప. ఆ సిల్వలో రుధిరము కార్చెను ఆ కృప. నా కోసము భూమిని తాకెను ఆ కృప. ఆ సిల్వలో రక్తము కార్చెను ఆ కృప. చెడిన నన్ను మార్చెను ఆ కృప. పడిన నన్ను లేపెను ఆ కృప. చెడిన నన్ను
వచ్చెను ఆ కృప పడినా నన్ను లేపెను ఆ కృప భువికి వచ్చిన కృప భువికి వచ్చిన కృప మరువని కృప విడువని కృప నన్ను వెదకెను మారని కృప మధురమైన కృప నన్ను చేరెను విడువని కృప విడువని కృప నన్ను వెదకెను మారని కృప మధురమైన కృప నన్ను చేరెను నన్ను చూచి జాలిని చూపెను ఆ కృప నీతి వస్త్రాలు నాపై కప్పెను ఆ కృప నన్ను చూచి జాలిని చూపెను ఆ కృప నీతి వస్త్రాలు కప్పెను నాపై ఆ కృప బలహీనుని బలపరచెను ఆ కృప కృంగిన నన్ను నిలబెట్టెను ఆ కృప బలహీనుని బలపరచెను ఆ కృప కృంగిన నన్ను నిలబెట్టెను ఆ కృప శరీరం ధరించిన కృప శరీరం ధరించిన కృప విడువని కృప మరువని కృప నన్ను వెదకెను మారని కృప మధురమైన కృప నన్ను చేరెను విడువని కృప మధురమైన కృప నన్ను వెదకెను మారని కృప మధురమైన కృప నన్ను చేరెను సర్వము పోయిన నాకు ధైర్యము ఇచ్చెను ఆ కృప బ్రతకడానికి ఆశలు కలిగించేను ఆ కృప సర్వము పోయిన నాకు ధైర్యం ఇచ్చెను ఆ కృప బ్రతకడానికి ఆశలు కలిగించేను ఆ కృప బరువైనను తేలిక చేసెను దూరమైనను తోడై ఉండును బరువైనను తేలికగా చేసెను దూరమైనను తోడై ఉండును సదా నిలిచే ఆ కృప సదా నిలిచే ఆ కృప విడువని కృప మరువని కృప నన్ను వెదకెను మారని కృప మధురమైన కృప నన్ను చేరెను విడువని కృప మరువని కృప నన్ను వెదకెను మారని కృప మధురమైన కృప నన్ను చేరెను
మనిషిగా మారెను పరమును వదలి పాపిని నన్ను పిలువను మనిషిగా మారెను పరమును వదలి పాపిని నన్ను పిలువను పరమ తండ్రి ప్రేమ పరమ తండ్రి ప్రేమ నిత్యమైన ప్రేమ పరమ తండ్రి ప్రేమతో నన్ను హత్తుకొనే కృప నిత్యమైన ప్రేమతో నాకు చూపిన కృప మరువని కృప విడువని కృప నన్ను వెదకెను మారని కృప మధురమైన కృప నన్ను చేరెను నా కోసము సిలువను తాకెను ఆ కృప ఆ సిల్వలో రుధిరము కార్చెను ఆ కృప నా కోసము భూమిని తాకెను ఆ కృప ఆ సిల్వలో రుధిరము కార్చెను ఆ కృప పడినానను నిలబెట్టెను ఆ కృప కృంగిన నన్ను లేపెను ఆ కృప చెడినానను మార్చెను ఆ కృప పడినానను లేపెను ఆ కృప భువికి వచ్చిన కృప భువికి వచ్చిన కృప విడువని కృప మరువని కృప నన్ను వెదకెను మారని కృప మధురమైన కృప నన్ను చేరెను విడువని కృప మరువని కృప నన్ను వెదకెను మారని కృప మధురమైన కృప నన్ను చేరెను నన్ను చూచి జాలిని చూపెను ఆ కృప నీతి వస్త్రాలు కప్పెను ఆ కృప నన్ను చూచి జాలిని చూపెను ఆ కృప నీతి వస్త్రాలు నాపై కప్పెను ఆ కృప కృంగిన నన్ను నిలబెట్టెను ఆ కృప బలహీనుని బలపరచెను ఆ కృప కృంగిన నన్ను నిలబెట్టెను ఆ కృప బలహీనుని బలపరచెను ఆ కృప శరీరం ధరించిన కృప శరీరం దాల్చిన కృప మరువని కృప మారని కృప నన్ను వెదకెను విడువని కృప మధురమైన కృప నన్ను చేరెను విడువని కృప మరువని
కలిగించేను ఆ కృప. సర్వము పోయిన నాకు ధైర్యము ఇచ్చెను ఆ కృప. బ్రతకడానికి ఆశలు కలిగించేను ఆ కృప. బరువైనను తేలికగా చేసెను, దూరమైనను తోడై ఉండును. బరువైనను తేలికగా చేసెను, దూరమైనను తోడై ఉండును. సదా నిలిచే ఆ కృప, సదా నిలిచే ఆ కృప. విడువని కృప, మరువని కృప నన్ను వెదకెను. మారని కృప, మధురమైన కృప నన్ను చేరెను. విడువని కృప, మరువని కృప నన్ను వెదకెను. మారని కృప, మధురమైన కృప నన్ను చేరెను. మనిషిగా మారెను, పరమును వదలి పాపిని నన్ను పిలువను. మనిషిగా మారెను, పరమును వదలి పాపిని నన్ను పిలువను. పరమ తండ్రి ప్రేమతో నన్ను తాకెను ఆ కృప. పరమ తండ్రి ప్రేమ నాకు చూపిన కృప. నిత్య ప్రేమతో నన్ను హత్తుకునే ఆ కృప. పరమ తండ్రి ప్రేమను నాకు చూపిన కృప. నిత్య ప్రేమతో నన్ను హత్తుకునే ఆ కృప. విడువని కృప, మరువని కృప నన్ను వెదకెను. మారని కృప, మధురమైన కృప నన్ను చేరెను. విడువని కృప, మరువని కృప నన్ను వెదకెను. మారని కృప, మధురమైన కృప నన్ను చేరెను. కృప చూపే దేవుడవు, కరుణించే నా ప్రభువు. కృప చూపే దేవుడవు, కరుణించే నా ప్రభు. నీ ప్రేమకు సాటి లేనే లేదు, నీ దయకు అంకితం నేనేనయ్యా. నీ ప్రేమకు సాటి లేనే లేదు, నీ దయకు అంకితం నేనేనయ్యా. నా తండ్రివి నా తోడు నీవేనయ్యా. నా తండ్రివి నా తోడు నీవేనయ్యా.
చూపే దేవుడవు, కరుణించే నా ప్రభువు. పాపిని నేను, దోషిని నేను, నన్ను కరుణించావయ్యా. నా కన్నీరు చూచి నన్ను క్షమించి సహాయం చేసావయ్యా. పాపిని నేను, దోషిని నేను, నన్ను కరుణించావయ్యా. నా కన్నీరు చూచి నన్ను క్షమించి సహాయం చేసావయ్యా. నీ ప్రేమకు సాటి లేనే లేదు, నీ దయకు అంకితం నేనేనయ్యా. నీ ప్రేమకు సాటి లేనే లేదు, నీ దయకు అంకితం నేనేనయ్యా. నా తండ్రివి, నా తోడు నీవేనయ్యా. నా తండ్రివి, నా తోడు నీవేనయ్యా. కృప చూపే దేవుడవు, కరుణించే నా ప్రభువు. నా కుమారుడ, నా కుమారి, ధైర్యముగా నుండుము. నా స్థితి చూచి కనికరం చూపి నాతో మాట్లాడినావు. నా కుమారుడ, నా కుమారి, ధైర్యముగా నుండుము. నా స్థితి చూచి కనికరం చూపి నాతో మాట్లాడినావు. నీ ప్రేమకు సాటి లేనే లేదు, నీ దయకు అంకితం నేనేనయ్యా. నీ ప్రేమకు సాటి లేనే లేదు, నీ దయకు అంకితం నేనేనయ్యా. నా తండ్రివి, నా తోడు నీవేనయ్యా. నా తండ్రివి, నా తోడు నీవేనయ్యా. కృప చూపే దేవుడవు, కరుణించే నా ప్రభువు. సమస్తమును నూతనముగా చేయుచున్నానంటివే. సమాధానముతో సంతోషముతో నన్ను నింపుచున్నావు నీవు. సమస్తమును నూతనముగా చేయుచున్నానంటివే. సమాధానముతో సంతోషముతో నన్ను నింపుచున్నావు నీవు. నీ ప్రేమకు సాటి లేనే లేదు, నీ దయకు అంకితం నేనేనయ్యా. నీ ప్రేమకు సాటి లేనే లేదు, నీ దయకు అంకితం నేనేనయ్యా. నా తండ్రివి, నా తోడు నీవేనయ్యా. నా తండ్రివి, నా తోడు
ప్రభువు నీ ప్రేమకు సాటి లేనే లేదు, నీ దయకు అంకితం నేనేనయ్యా. నా తండ్రివి నా తోడు నీవేనయ్యా, నా తండ్రివి నా తోడు నీవేనయ్యా. కృప చూపే దేవుడవు, కరుణించే నా ప్రభువు. లూకా సువార్త 1వ అధ్యాయము 67వ వచనం నుంచి చదువుకుందాం. మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశం నందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించు వారి చేతిలో నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీని గురించి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకొనుటకును మనం శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన్ను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసాను. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవు అనబడుదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకి ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గంలోకి నడిపించినట్లు చీకటిలోనూ మరణ ఛాయలోనూ కూర్చుండే వారికి వెలుగుచుటకై ఆ మహాదేవుని వాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించాడు. ఈ లూకా సువార్త మరి 1వ అధ్యాయం 67వ వచనం నుంచి దేవుడు మరి ఎలాంటి వాడో ఏం చేశాడో జకరియా గారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. జకరియా ఎలిజబెత్లు ప్రభువు జన్మించడానికి 6 నెలల ముందు వృద్ధాప్యంలో యోహానికి మరి జన్మనిచ్చారు. గర్భవతి ప్రభు కంటే 6 నెలల ముందు గర్భవతి ఒక పిల్లలు లేని టైంలో వృద్ధాప్యంలో దేవదూత ద్వారా దర్శనం వచ్చి వాళ్ళకి కుమారుణ్ణి ఇస్తానన్న వాగ్దానం ఇచ్చాడు. అయితే జకరియా గారు అది నమ్మలేదు. జకరియా గారు నమ్మలేకపోయేసరికి మరి జకరియా గారు నమ్మకపోయేసరికి అది జరిగే వరకు నెరవేరే వరకు అతడు మౌనంగా మరి నాలుక బిగించుకొని పోయి మాట్లాడలేకపోయాడు. అయితే ఎప్పుడైతే
మరి యోహాను పుట్టిన తర్వాత ప్రభు గురించి మరి ఆయన పొగుడుతూ ఆయన నాలుక ఎప్పుడైతే సడలిందో అప్పుడు దేవుడు ఎలాంటి వాడో ఇక్కడ చెప్తూ చాలా విషయాలు చెప్తున్నాడు. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతించబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగము, అనగా మన శత్రువుల నుండి, మనం ద్వేషించే వారి చేతిలో నుండి తప్పించి రక్షణ కలగజేసెను. దేవుడు తన ప్రజలకి దర్శనమిచ్చాడు. ఎన్నో సంవత్సరాల నుంచి ఇశ్రాయేలు ప్రజలు మరి బానిసత్వంలో ఉన్నారు, చీకట్లో ఉన్నారు, శత్రువులతో అనపబడుతూ ఉన్నారు. శరీరపరంగా ఆత్మీయపరంగా వాళ్ళు చీకటిలో ఉన్నారు, బందీలై ఉన్నారు. అయితే దేవుడు తన ప్రజలకి దర్శనం ఇచ్చాడు, విమోచనం కలుగజేశాడు. దావీదు వంశంలో రక్షణ శృంగమును ఏర్పాటు చేశాడు. శత్రువుల చేతిలో నుంచి, ద్వేషించే వారి చేతిలో నుండి విడిపించడానికి. ఈరోజు యేసుక్రీస్తు ఈ లోకానికి ఆయన పంపించడానికి కారణం మన శత్రువుల చేతిలో నుంచి, మనల్ని ద్వేషించే వారి చేతిలో నుంచి విడిపించే రక్షణ కలుగజేయాలని, మనకు దర్శనం ఇవ్వాలని, మనకు వెలుగు ఇవ్వాలని, విమోచనం ఇవ్వాలని. అప్పటిదాకా విమోచనము లేదు. యేసుక్రీస్తు రక్తం వలన మన అపరాధములకి విమోచన కలిగింది. యేసుక్రీస్తు వలన సాతాను నుంచి విడిపించబడ్డాం. మన శత్రువు సాతాను, మనల్ని ద్వేషించేది సాతాను. సాతాను చేతిలోంచి విడిపించబడ్డాం, శత్రువు చేతిలోంచి విడిపించబడ్డాం. ఈరోజు దేవుడు తన కుమారుణ్ణి లోకానికి ఎందుకు పంపించాడంటే మనకు దర్శనం ఇవ్వడానికి, మనకు విమోచనం ఇవ్వడానికి, మనకు వెలుగు ఇవ్వడానికి, మన శత్రువైన సాతాను చేతిలో నుంచి విడిపించడానికి, మనల్ని ద్వేషించే వారి చేతిలో నుంచి విడిపించడానికి. దేవుడు ఆత్మీకంగానే కాదు, శరీరపరంగా కూడా చేయగలడు. ఇవన్నీ ఆత్మలో చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అట్ ద సేమ్ టైం ఈ లోకంలో కూడా ఆయన చేయగలడు. ఈరోజు పాపంలో బంధించబడితే ఆయన విడిపిస్తాడు. లేదంటే అనారోగ్యంతో బంధించబడితే విడిపిస్తాడు. ఆయన విమోచన ఇచ్చేవాడు, దర్శనమిచ్చేవాడు. చీకటిలో ఉన్న ప్రజలకి, బంధించబడిన ప్రజలకి వెలుగిచ్చేవాడు. శత్రువులు, అది మనుషుల పరమైన శత్రువులైనా, మానసిక పరమైన శత్రువులైనా, ఏ విధమైన శత్రువు అయినా సరే, మనం పోరాడే ఏ శత్రువు అయినా, లేదా పాపాన్ని చేయించే లోకము, శరీరము, సాతాను అనే శత్రువులైనా సరే, శత్రువుల నుంచి రక్షణ కలుగజేసేవాడు. ఈరోజు మనతో పోరాడుతున్న ఏ శత్రువు అయినా, అది మానసికంగా అయినా, శరీరపరంగా అయినా, అది మనిషి రూపంలో ఉన్నా, వస్తువు రూపంలో ఉన్నా, అది ఆలోచన రూపంలో ఉన్నా, ఏ శత్రువు అయితే మనం పోరాడుతున్నామో ఆ శత్రువు నుంచి విడిపించి రక్షణ కలుగజేసేవాడు. అందుకే దేవుడు స్తుతించబడును గాక అని చెప్పి జకర్యా గారు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఇంకా తర్వాత ఏం చెప్తున్నాడు అంటే, ఆయన ఆది నుండి తన పరిశుద్ధుల ప్రవక్తల నోట దీని గురించి పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకు.
తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకు, మన శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవితకాలమంతా నిర్భయులమై ఆయన సన్నిధి పరిశుద్ధంగా నీతిగా ఆయన్ను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసాను. ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఆయన మన పితరులను కరుణించుటకు. దేవుడు ఏదైనా సూపర్ న్యాచురల్గా చెయ్యాలి అంటే, దేవుడు తనంతట తాను ఒక వ్యక్తిని బయటికి తీసుకురావాలన్నా, తన పరిశుద్ధ ప్రజల్ని కరుణించుటకు అన్నాడు. దేవుని కనికరము చాలా గొప్పది. దేవుని కనికరం పొందడం అది చాలా ఆశీర్వాదం, అద్భుతం కూడా. ఒక వ్యక్తి దేవుని చేత కనికరించబడ్డాడు, కరుణించబడ్డారు అంటే అది నిజంగా గొప్ప ధన్యత. మన పితరులను కరుణించుటకు, కరుణ చూపించుటకు. నిజంగా కరుణ చూపించకపోతే రోజు మనము దేవుని దగ్గరికి వచ్చేటోళ్ళమే కాదు. మన విషయంలో కూడా దేవుడు కరుణ చూపించాడు. కేవలం ఆయన కరుణ చూపించడం బట్టే ఈరోజు కరుణ ఎలా చూపించాడు అంటే, యేసుక్రీస్తును లోకానికి పంపించడం ద్వారా. అందుకే రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనంలో, యేసుక్రీస్తు రక్తం నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. కరుణకి ఆధారంగా ఆయన్ను బయలుపరిచాడు. కరుణ ఎలా చూపించాడంటే, ఒక వస్తువు రూపంలో చూపించలేదు, ఒక మనిషి రూపంలో చూపించాడు. యేసుక్రీస్తునే కరుణాధారముగా. కరుణను చూడాలి అంటే ఎలా ఉండిద్దో శరీరం ధరిస్తే అది యేసుక్రీస్తే అని యేసుక్రీస్తును కరుణాధారముగా ఆయన బయలుపరిచాడు. కరుణాధారముగా బయలుపరిచాడు. జకర్యా గారు నిజంగా అది దేవుని కరుణ ఎంత గొప్పదో అని చెప్తున్నాడు. మన పరిశుద్ధ మన పితరులను కరుణించుటకు. ఈరోజు మనం కరుణించబడ్డాం. యేసుక్రీస్తు కరుణాధారముగా బయలుపరచబడ్డాడు. కరుణకు ఆధారంగా యేసుక్రీస్తు వచ్చాడు. అందుకనే నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. అందరు పాపం చేసి తప్పిపోతుంటుండగా తన నీతిని చూపించడానికి యేసుక్రీస్తును కరుణాధారముగా పంపించాడు. కరుణకి ఆధారం ఆయన. ఈరోజు మనందరం ఈ రక్షణ పొందామంటే యేసుక్రీస్తు కరుణ వల్లే. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని కరుణాధారంగా పంపించడం బట్టే, కరుణాధారంగా బయలుపరచడం బట్టే మనం కరుణించబడ్డాం. జకర్యా ఎలిజబెతులు కరుణించబడ్డారు. అలాగే మనము ఈరోజు కరుణించబడ్డాం. నిజంగా మనల్ని కరుణించడానికి దేవుడు తన కుమారుణ్ణి లోకానికి బయలుపరిచాడు. లోకానికి చూపియాల్సి వచ్చింది. ఒక శరీరము, రక్తాన్ని ఆయనకు ధరింపజేసి ఒక శరీర రూపంలో కరుణ ఎలా ఉండిద్దో మనకు చూపించాడు. కరుణకు శరీరము రూపం ధరిస్తే ఇలా ఉండిద్ది అని చెప్పి యేసుక్రీస్తుని బయలుపరిచాడు. ఆ కరుణాధారముగా వచ్చిన ఆయన వలన ఈరోజు మనం కరుణించబడ్డాం.
దేవుని నీతిని పొందుకోగలిగాం. తర్వాత ఇంకా జకర్యా గారు ఏమంటున్నాడంటే, అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకున్నట్టు. కరుణించడమే కాదు, జ్ఞాపకం చేసుకునేవాడు. ఎప్పుడో అబ్రహాము కొన్ని వేల సంవత్సరాల కిందట చేసిన నిబంధనని, ప్రమాణమని ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి మరి యేసుక్రీస్తును ఈ లోకానికి బయలుపరిచాడు. మనల్ని కూడా దేవుడు అనాది కాలంలోనే, జగత్తు పునాది వెయ్యబడక ముందే క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. మనకు ప్రమాణం చేశాడు దేవుడు. యేసుక్రీస్తు జన్మించాక లేక మనం పుట్టిన తర్వాత మనం దేవునిలోకి రాలేదు. ఆయన ఎప్పుడో తన సంకల్పం అనుకున్నాడు, నిత్య సంకల్పం అది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో చెప్తాడు, జగత్తు పునాది వేయబడక ముందే యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించడానికి ప్రేమ చేత ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. భూమి పుట్టక ముందు, జగత్తు పునాది వెయ్యబడక ముందు ఏర్పాటు చేసుకున్నాడు. అది జ్ఞాపకం చేసుకొని 2000 సంవత్సరాల కిందట యేసుక్రీస్తును పంపించాడు. ఎందుకంటే ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఎప్పుడో మనము భూమి పుట్టక ముందే తన ఎదుట పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఉండాలని ఆయన చేసిన ప్రమాణమును, ఆ సంకల్పాన్ని జ్ఞాపకం చేసుకొని కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని బయలుపరిచాడు. జ్ఞాపకం చేసుకునే దేవుడు, కరుణించే దేవుడే కాదు, జ్ఞాపకం చేసుకునే దేవుడు. జ్ఞాపకం చేసుకునే దేవుడు. కొన్నిసార్లు కొన్ని రోజులు మర్చిపోవచ్చు అనుకుంటాం, కొన్ని ఏళ్ళు మర్చిపోయాడు దేవుడు అనిపిస్తుంది, కొన్ని సంవత్సరాలు దేవుడు మర్చిపోయాడు అనిపిస్తుంది, కొన్నిసార్లు దేవుడు విడిచిపెట్టాడు అనిపిస్తుంది. కానీ సంవత్సరాలు, వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల తర్వాత కూడా ఆయన జ్ఞాపకం చేసుకునేవాడు. జ్ఞాపకం చేసుకొని తన కుమారుణ్ణి పంపించినట్టుగా మనల్ని జ్ఞాపకం చేసుకొని మనకు కావలసిన సహాయాన్ని పంపించేవాడు, సహాయాన్ని ఆయన చేసేవాడు. ఏదైతే మన గురించి చెప్పాడో, ఏదైతే మన జీవితంలో ఆయన మాట్లాడాడో, అది ఆత్మీయ పరమైందైనా శరీరపరమైందైనా, బహుశా అది వెంటనే జరిగినా జరగకపోయినా, మనం మర్చిపోయినా, టైం వచ్చినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకునేవాడు. ఆయన కరుణించే దేవుడు, జ్ఞాపకం చేసుకునే దేవుడు. తర్వాత ఇంకొక మాట ఇక్కడ చెప్తున్నాడు, మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకి రక్షణా జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములు సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి, తర్వాత చీకటిలోనూ మరణ ఛాయల్లోనూ కూర్చుండే వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించాడు. ఆయన కరుణించేవాడే కాదు, జ్ఞాపకం చేసుకునేవాడు కాదు, మహావాత్సల్యమును బట్టి మన పాపములు క్షమించేవాడు, చీకటిలో ఉన్న మనకు అరుణోదయ దర్శనమిచ్చేవాడు. మహావాత్సల్యం. ఇదంతా దేవుడు చేసిందే. ఆయన కరుణించడం వల్ల, ఆయన జ్ఞాపకం చేసుకోవడం వల్ల, ఆయన మహావాత్సల్యత చూపించడం వల్ల మనం కనికరించబడ్డాం. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు
మహావాత్సల్యమును బట్టి, మహావాత్సల్యత చూపించేవాడు. మహావాత్సల్యత, వాత్సల్యత అనే పదము మనము ఒక తల్లి తన బిడ్డల మీద చూపించే మమకారము, ప్రేమని తెలియజేస్తుంది. మన దేవునికి ప్రతి దినము వాత్సల్యత నూతనంగా పుట్టిద్దంట. క్రొత్తగా వాత్సల్యత పుట్టిద్దంట. మహావాత్సల్యత, చాలా పెద్ద వాత్సల్యత, గొప్ప వాత్సల్యత. వాత్సల్యమును బట్టి మన పాపాలను క్షమించాడు. వాత్సల్యమును బట్టి, మహావాత్సల్యమును బట్టి చీకటిలో బ్రతుకుతున్న మనకి ఒక వెలుగిచ్చాడు. మరణ ఛాయలో బ్రతుకుతున్న వాళ్ళకి, చీకటిలో బ్రతుకుతున్న వారికి వెలిగిచ్చాడు. ఈరోజు ఏ చీకటి అల్లుముకుందో తెలియదు, కానీ ఏ మరణాంధకారమో శరీరాన్ని, మనసును అల్లుముకుందో తెలియదు, కానీ దేవుడు మనకు యేసుక్రీస్తునిచ్చాడు అరుణోదయ దర్శనముగా. ఒక లైట్ ఇచ్చాడు ఆయన, ఒక వెలుగిచ్చాడు. చీకటిలో ఉండే వారికి వెలిగిచ్చేవాడు. మహావాత్సల్యమును బట్టి. రోజు కొన్నిసార్లు మనము ఎన్నో పాపాలు చేస్తాం, ఎన్నో తప్పిపోతాం, ఎన్నో ఆజ్ఞలు మీరుతాం, దేవునికి విరోధంగా ఎన్నో చేస్తాం. ఆయన మహావాత్సల్యమును బట్టి క్షమించేవాడు. ఈరోజు క్షమించేవాడు ఉన్నాడు మనకి. తప్పులు చేయని వాళ్ళు, పాపాలు చేయని వాళ్ళు లేరు. చీకటి లేకుండా, మరణం పరిస్థితులు, మరణకరమైన పరిస్థితులు లేకుండా ఏ వ్యక్తి జీవించాడు. కానీ తన మహావాత్సల్యమును బట్టి పాపాలను క్షమించేవాడు. తన మహావాత్సల్యం బట్టి చీకటి, మరణము ఆవరించిన జీవితాలకి అరుణోదయ దర్శనమిచ్చేవాడు. ఆయన కరుణించేవాడు, జ్ఞాపకం చేసుకునేవాడు, మహావాత్సల్యత చూపించేవాడు. ఈరోజు మనం అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం. కాబట్టి కొద్ది నిమిషాలు ఆయన ఆరాధన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఆయన నీ వాక్యాన్ని చదువుకోవడానికి, నీ తలంపులు ఆలోచించడానికి మీరు ఇచ్చిన నీ కృపకై వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మా పితరులను కరుణించారు ప్రభా. ఈరోజు మమ్మల్ని కరుణించడానికి సిద్ధపడిన దేవుడు. ఒకరోజు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి కరుణాధారముగా బయలుపరిచారు ప్రభా. ఇదేదో ఈరోజు ఎప్పుడో ఈ సంవత్సరం జరిగింది కాదు ప్రభా. 2000 సంవత్సరాల కిందటే యేసుక్రీస్తు వారిని మా కోసం కరుణాధారముగా బయలుపరిచావు ప్రభా. కరుణ చూపించడానికి పంపించారు తండ్రి. అందును బట్టి హృదయపూర్వకంగా నేను స్తుతిస్తున్నాను ప్రభా. అందును బట్టి హృదయపూర్వకంగా నేను ఆరాధిస్తున్నాను తండ్రి. నువ్వు జ్ఞాపకం చేసుకునే దేవుడు ప్రభా. ఆ రోజు అబ్రహాముతో చేసిన ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకొని కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలు ప్రజలను జ్ఞాపకం చేసుకున్నావు ప్రభా. జ్ఞాపకం చేసుకునే దేవుడు, మర్చిపోయే దేవుడు కాదు ప్రభా. కొన్నిసార్లు కొన్ని సంవత్సరాలు మర్చిపోయినట్టు అనిపించచ్చు. నువ్వు జ్ఞాపకం చేసుకునే దేవుడు ప్రభా. నువ్వు కరుణించేవాడు, జ్ఞాపకం చేసుకునేవాడు ప్రభా. ఏదో ఒక రోజు కరుణిస్తావు, ఏదో ఒక రోజు జ్ఞాపకం చేసుకుంటావు. దానికోసం నీ కుమారుణ్ణి పంపించావు ప్రభా. అలాంటి గొప్ప నిరీక్షణ మాకు ఇచ్చావు తండ్రి.
అంతేకాదు మహావాత్సల్యత చూపించే దేవుడు ప్రభువా. నీ వాత్సల్యత ఎంతో గొప్పది నాయనా, మహావాత్సల్యత. ఆ వాత్సల్యతను బట్టి ఈరోజు మా పాపాలకి క్షమాపణ కలుగుతుంది అనే ధైర్యం కలిగింది ప్రభువా. ఆ మహావాత్సల్యతను బట్టి చీకటి బ్రతుకులో, మరణ అంధకారంలో ఉన్న బ్రతుకులో అరుణోదయ దర్శనము, వెలుగు ప్రభువా, ప్రసన్నతనైన తేజరిల్ల ఆ గొప్ప నీ సన్నిధి ప్రభువా మీరు కలిగించే దేవుడవై ఉన్నారు ప్రభువా. నువ్వు జ్ఞాపకం చేసుకునే దేవుడవై ఉన్నందుకై వందనాలు. కరుణించే దేవుడవై ఉన్నందుకై వందనాలు. మహావాత్సల్యత చూపించే దేవుడవై ఉన్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇలాంటి దేవుడుగా ఎప్పుడూ ప్రభువా, ప్రతి క్షణము, ప్రతిరోజు, ప్రతి దినము తండ్రి వెనకాలే ఉంటూ వెన్ను తట్టి నన్ను నడిపిస్తున్నందుకే వందనాలు ప్రభువా. అలాంటి దేవునికి ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేక ఈ నా దీన స్తుతి ఆరాధన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. నా కోసము, నా కోసము భువికి తాకెను ఆ కృప. ఆ సిల్వలో రుధిరము కార్చెను ఆ కృప. నా కోసము భువిని తాకెను ఆ కృప. ఆ సిల్వలో రుధిరము కార్చెను ఆ కృప. చెడినా నన్ను మార్చెను ఆ కృప. పడినా నన్ను లేపెను ఆ కృప. చెడినా నన్ను మార్చెను ఆ కృప. పడినా నన్ను లేపెను ఆ కృప. భువికి వచ్చిన ఆ కృప, భువికి వచ్చిన ఆ కృప. మరువని కృప, విడువని కృప నన్ను వెదకెను. మారని కృప, మధురమైన కృప నన్ను చేరెను. విడువని కృప, మరువని కృప నన్ను వెదకెను. మారని కృప, మధురమైన కృప నన్ను చేరెను. మనిషిగా మారెను పరమును వీడి. పాపిని నన్ను పిలువను. మనిషిగా మారెను పరమును వదలి. పాపిని నన్ను పిలువను. పరమ తండ్రి ప్రేమ నాకు చూపెను ఆ కృప. నిత్య ప్రేమతో నన్ను హత్తుకోనే ఆ కృప. పరమ తండ్రి ప్రేమ నాకు చూపిన ఆ కృప. నిత్య ప్రేమ
నాకున్న ఆ కృప, విడువని కృప, మరువని కృప నన్ను వెదకెను. మారని కృప, మధురమైన కృప నన్ను చేరెను. విడువని కృప, మరువని కృప నన్ను వెదకెను. మారని కృప, మధురమైన కృప నన్ను చేరెను. నన్ను చూచి జాలిని చూపెను ఆ కృప, నీతి వస్త్రాలు నాపై కప్పెను ఆ కృప. నన్ను చూచి జాలిని చూపెను ఆ కృప, నీతి వస్త్రాలు నాపై కప్పెను ఆ కృప. కృంగిన నన్ను నిలబెట్టెను ఆ కృప, బలహీనుని బలపరచెను ఆ కృప. కృంగిన నన్ను నిలబెట్టెను ఆ కృప, బలహీనుని బలపరచెను ఆ కృప. శరీరం దాల్చిన కృప, శరీరం ధరించిన కృప, విడువని కృప, మరువని కృప నన్ను వెదకెను. మారని కృప, మధురమైన కృప నన్ను చేరెను. విడువని కృప, మరువని కృప నన్ను వెదకెను. మారని కృప, మధురమైన కృప నన్ను చేరెను. సర్వము పోయిన నాకు ధైర్యము ఇచ్చెను ఆ కృప, బ్రతకడానికి ఆశలు కలిగించేను ఆ కృప. సర్వము పోయిన నాకు ధైర్యము ఇచ్చెను ఆ కృప, బ్రతకడానికి ఆశలు ధైర్యమునిచ్చెను ఆ కృప. బరువైనను తేలికగా చేసెను, దూరమైనను తోడై ఉండును. బరువైనను తేలిక చేసెను, దూరమైనను తోడై నిలుచును. సదా నిలిచే ఆ కృప, సదా నిలిచే ఆ కృప, విడువని కృప, మరువని కృప నన్ను వెదకెను. మారని కృప, మధురమైన కృప నన్ను చేరెను. నా కోసము భువిని తాకెను ఆ కృప, ఆ సిల్వలో రుధిరము కార్చెను ఆ కృప. నన్ను చూచి జాలిని చూపెను ఆ కృప, నీతి వస్త్రాలు నాపై కప్పెను ఆ కృప. నా కోసము సిల్వను తాకెను ఆ కృప, ఆ సిల్వలో రుధిరము కార్చెను ఆ కృప.
నన్ను చూచి జాలిని చూపెను ఆ కృపా. నీతి వస్త్రాలు నాపై కప్పెను ఆ కృపా. చెడినా నన్ను మార్చెను ఆ కృపా. పడినా నన్ను లేపును ఆ కృపా. చెడినా నన్ను మార్చును ఆ కృపా. పడినా నన్ను లేపును ఆ కృపా. భువికి దిగిన కృపా. శరీరం దాల్చిన ఆ కృపా. భువికి వచ్చిన కృపా. శరీరం దాల్చిన కృపా. విడువని కృప మరువని కృప నన్ను వెదకెను. మారని కృప మధురమైన కృప నన్ను చేరెను. విడువని కృప మరువని కృప నన్ను వెదకెను. మారని కృప మధురమైన కృప నన్ను చేరెను. సర్వము పోయిన నాకు ధైర్యము ఇచ్చెను ఆ కృప. బ్రతకడానికి ఆశలు కలిగించేను ఆ కృప. సర్వము పోయిన నాకు ధైర్యము ఇచ్చెను ఆ కృప. బ్రతకడానికి ఆశలు కలిగించేను ఆ కృప. బరువైనను తేలికగా చేసెను. దూరమైనను తోడుగా ఉండును. బరువైనను తేలికగా చేయును. దూరమైనను తోడుగా నుండును. సదా నిలిచే ఆ కృప. సదా నిలిచే ఆ కృప. విడువని కృప మరువని కృప నన్ను వెదకెను. మారని కృప మధురమైన కృప నన్ను చేరెను. విడువని కృప మరువని కృప నన్ను వెదకెను. మారని కృప మధురమైన కృప నన్ను చేరెను. మనిషిగా మారెను పరమును వీడి పాపిని నన్ను పిలువను. మనిషిగా మారెను పరమును వీడి పాపిని నన్ను పిలువను. పరమ తండ్రి ప్రేమ నాకు చూపిన ఆ కృప. నిత్య ప్రేమతో నన్ను హత్తుకోనే ఆ కృప. పరమ తండ్రి ప్రేమ నాకు చూపిన ఆ కృప. నిత్య ప్రేమతో నన్ను హత్తుకోనే ఆ కృప. విడువని కృప మరువని కృప నన్ను వెదకెను. మారని కృప మధుర
మధురమైన కృప నన్ను చేరెను. విడువని కృప మరువని కృప నన్ను వెదకెను. మారని కృప మధురమైన కృప నన్ను చేరెను. విడువని కృప మరువని కృప నన్ను వెదకెను. మారని కృప మధురమైన కృప నన్ను చేరెను. మారని కృప మధురమైన కృప నన్ను చేరెను. మారని కృప మధురమైన కృప నన్ను చేరెను. వాక్యం కోసం లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం కానీ చదువుకుందాం. 6వ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పాను. ఆ మాటకు బహుగా తొందరపడి అశుభవచనం ఏమిటో అని ఆలోచించుకునిచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుణ్ణి కని ఆయనకి యేసు అనే పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థుల యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పినందుకు మరియా, నేను పురుషుణ్ణి ఎరగని దాన్ని, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా. లూకా సువార్త రాయడంలో ఉన్న మెయిన్ ఉద్దేశము ప్రభు యొక్క జన్మ, ఆయన పెరిగిన అనుభవం, ఆయన చేసిన సేవ, అద్భుతాలు, చివరిగా ఆయన మరణము, పునరుద్ధానము, వీటి గురించి కొంచెంగా డీటెయిల్గా లూకా గారు రాస్తూ వచ్చారు. అందుకనే మార్కు, యోహాను, మత్తయిలో లేని కొన్ని సంఘటనలు, ఆయన జన్మలో జరిగిన విషయాల్ని ఇక్కడ ప్రత్యేకంగా రాస్తూ వచ్చాడు. మత్తయి గారు అయితే మరియ గురించి ఏం రాయలేదు, యోసేపు గురించి రాశాడు. ఎందుకంటే మత్తయి రాయడంలో ఉన్న ఉద్దేశము, యేసు ప్రభు యోసేపు సంతానం నుంచి వచ్చాడు, యోసేపు అబ్రహాము, దావీదు సంతానం నుంచి వచ్చాడు అని తెలపడానికి మత్తయి గారు ఒక యోసేపు సందర్భాన్ని రాశారు. మార్కు గారు అయితే ఆయన జన్మ విషయాలే రాయలేదు, డైరెక్ట్ ఆయన సేవ గురించి రాశారు. అదే యోహాన్ గారు అయితే ఆయన ఈ లోకంలోకి వచ్చిన ఆ జన్మ గురించి కంటే ఆదిలో ఉన్నాడు, ఆయన ఈ లోకానికి రాకముందు ఎక్కడ ఉన్నాడో వాక్యమై ఉన్న దగ్గర నుంచి యోహాన్ గారు రాస్తూ వచ్చారు. అయితే ఒక లూకా గారే కొన్ని విషయాలు డీటెయిల్గా మరి ఈ లోకంలో ఆ రోజు జరిగిన విషయాలు రాశారు. అవే ఈరోజు మనము యోహాన్ గారి జీవితంలో, అదే మరియ జీవితంలో లూకా గారు రాసిన విషయాలు చదువుకున్నాం.
ఎలిజబెత్కి మరి గర్భం వచ్చిన 6 నెలల తర్వాత 6వ నెలలో దావీదు వంశములో యోసేపు అనే వ్యక్తికి ప్రదానము చేయబడిన ఒక కన్యక ఆ ఊరికి దేవుని చేత దేవదూత పంపబడింది. ఈరోజు దేవుడు ఒక వ్యక్తి కోసం తన దూతను, తన వాక్యాన్ని ఎంత దూరమైనా పంపిస్తాడు. మరియ దేవుని దగ్గరికి రాలేదు, దేవదూత మరియ దగ్గరికి వచ్చింది. మరియ దేవుని దగ్గరికి వెళితే దేవుడు ఆమెకు వరాన్ని ఇవ్వలేదు, ఆశీర్వాదం ఇవ్వలేదు. దేవుడు దేవదూతను పంపించి మరియ దగ్గరికే తీసుకొని వచ్చి ఆశీర్వాదం ఇచ్చాడు. రోజు మన దేవుడు మనం ఎక్కడ ఉన్నా, గలిలయలో ఉన్న నజరేతు అనే ఊరు, అంత దూరము దేవదూత వచ్చింది. రోజు మనం కొండలో ఉన్న, అడవిలో ఉన్న, పల్లెటూరులో ఉన్న, మారుమూల ప్రదేశంలో ఉన్న దేవుడు తన వాక్యాన్ని పంపగలడు, తన మాటను పంపగలడు, తన దూతను పంపగలడు, తన ఆదరణ పంపగలడు, తన ప్రేమను పంపగలడు, తన కృపను పంపగలడు. కొన్నిసార్లు మనం దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవుడు మనమున్న చోటుకి దేవుని వాక్యాన్ని పంపగలడు. అందుకే యేసుక్రీస్తును కూడా మన దగ్గరికి పంపించాడు, వాక్యమయ్యున్న దేవుని. గలిలయలోని నజరేత్ అనే ఊరికిలో ఉన్న మరియా అనే కన్యక దగ్గరికి గబ్రియేల్ అనే దేవదూత దేవుని చేత పంపబడెను. నిజంగా దేవుని కనికరం మనం పొందితే, దేవుడు తన కోసం, ఒక వ్యక్తి కోసం ఎంత దూరమైనా దిగి వస్తాడు. మనిషి మీద ఆయనకున్న ప్రేమ ఎంతో గొప్పది. అందుకే యేసుక్రీస్తు వారు కూడా దిగి రావాల్సి వచ్చింది. మనం ఆయన దగ్గరికి వెళ్ళలేదు. అందుకే నశించిన దాన్ని వెతకి రక్షించడం, టు ఫైండ్ అండ్ సేవ్, వాళ్ళని వెతకి రక్షించడానికి ఆయన వచ్చాడు. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న మాట, కొన్నిసార్లు మనల్ని కాపాడడానికి దేవుడు మన దగ్గరికి వస్తాడు, మనల్ని ఆదరించడానికి కొన్నిసార్లు మన దగ్గరికి వస్తాడు, మన దగ్గరికి తన వాక్యాన్ని పంపిస్తాడు, లేదా తన దేవదూతను పంపిస్తాడు. లేదంటే కలల రూపంలోనైనా, దర్శనాల రూపంలోనైనా, ఏదొక విధంగా, లేదా మనిషి రూపంలోనైనా, లేదా వస్తువు రూపంలోనైనా, ఏదొక విధంగా దేవుడు మన దగ్గరికి పంపగలడు, మనమున్న చోటికి ఆయన పంపగలడు. అది ఇక్కడ నేర్చుకుంటున్నాం మొదటి విషయం. తర్వాత దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఆ మాటకు అమ్మ బహుగా తొందరపడి ఆ శుభవచనం ఏంటో ఆలోచించుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందింది, దయాప్రాప్తురాలా, నీకు శుభము. దేవుని దయ పొందినప్పుడు శుభము ఆటోమేటిక్గా జరిగింది. మన లైఫ్లో కొన్నిసార్లు శుభవచనాల కంటే శాపవచనాలు, లేకపోతే శుభానికి ఆపోజిట్ అశుభం జరుగుద్ది అంటారు కదా. కొన్నిసార్లు కొన్ని జీవితాలు ఎప్పుడు అశుభంతోనే నిండి ఉంటాయి.
అశుభమే జరుగుతూ ఉంటుంది. ఈరోజు దేవుడు అలాంటి వారికి శుభాలు తెలియజేయడానికి, శుభవచనాలు తెలియజేయడానికి తన దూతను పంపిస్తాడు. కొన్నిసార్లు తిట్టడానికో, శిక్షించడానికో, గద్దించడానికో కాదు. కొన్నిసార్లు మేలు జరుగుద్ది అని చెప్పడానికి, మంచి జరిగిద్ది అని చెప్పడానికి, బాగుపడతావు అని చెప్పడానికి, సంతోషిస్తావు అని చెప్పడానికి, కొన్ని శుభవచనాలు చెప్పడానికి దేవుడు తన వాక్యాన్ని పంపిస్తాడు. దేవుడు తన దూతను పంపిస్తాడు కొన్ని శుభవచనాలు చెప్పడానికి. దయాప్రాప్తురాల నీకు శుభము. శుభాలు, కొన్నిసార్లు దేవుని శుభాలు పొందడం చాలా కష్టము. కొన్నిసార్లు దేవునిలో ఉన్న దేవుని శుభమును అనుభవించని జీవితాలు ఎన్నో ఉంటాయి. వీళ్ళ ఈరోజు కూడా అలాంటి అశుభాలతో మన జీవితం వెళ్తూ ఉండొచ్చేమో. కానీ దేవుడు శుభాలు పంపించేవాడు. ఏ ఏ విషయాల్లో అశుభం జరుగుతుందో, ఏ ఏ విషయాల్లో నెగిటివ్ జరుగుతుందో వాటికి శుభాలు ఇచ్చేవాడు, శుభవచనాలు ఇచ్చేవాడైనా. ఈరోజు ఆ శుభవచనాలు ఇచ్చే దేవుడు ఈరోజు మనతో ఉన్నాడు, మన కోసం వచ్చాడు. సో మొదటి మాట, మనల్ని బలపరచడానికి, ఆదరించడానికి, సహాయం చేయడానికి, కృప చూపించడానికి తన దూతను మన దగ్గరికే పంపిస్తాడు. కొన్నిసార్లు అశుభాలతో నిండిన మన బతుకులకి శుభాలు ఇవ్వడానికి పంపిస్తాడు. తర్వాత ఇంకొక మాట ఇక్కడ చెప్తున్నాడు, మరియా భయపడకు, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నువ్వు గర్భం ధరించి కుమారుని కని నీకు యేసు అన్న పేరు పెట్టదు. మరియా భయపడకు, నీవు కృప పొందితివి. గర్భం ధరించి యేసు ప్రభువును కంటావు. మరియా భయపడకము, కృప పొందావు, కృప పొందావు. కృప పొందడం అనేది ఒక వరం. అది లాటరీ గెలిచినట్టుగా, మనం కష్టపడింది పొందినట్టుగా, అద్భుతం ఏదో జరిగి మన అన్ని మారిపోయినట్టుగా కృప పొందడం అనేది ఒక వరము. మరియ పొందిన వరము, కృప పొందిన వరము. కృపావరం పొందింది. యేసు ప్రభువును కనే కృపావరం, యేసు ప్రభువుకు జన్మనిచ్చే కృపావరం. భయపడొద్దు, భయపడొద్దు, నీ కృప పొందావు. ఈరోజు దేవుడు మనల్ని కూడా చెప్తున్నాడు, భయపడొద్దు, నువ్వు కృప పొందావు. మరియా ప్రభువును కనడానికి కృప పొందింది. మనము ఏదో ఒకటి ఆయన కొరకు బ్రతకడానికో, లేదా శ్రమలు భరించడానికో, సహాయం చేయడానికో, ఆయన వెలుగును చూపడానికో, ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కృపా వరాలు ఇచ్చాడు ఈరోజు సంఘాలకి, విశ్వాసులకి. ఈరోజు కృపా వరాలు పొందాం మనం. ఆ రోజు మరియా కృప పొంది ప్రభువుని లోకానికి చూపించినట్టుగా ఈరోజు సంఘంలో అవయవాలమైన మనము ప్రభు కృపావరాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్కటి పొంది అది ప్రభువును మన మహింపరిచే విధంగా, ప్రభులోకి అనేకులు వచ్చే విధంగా, సంఘానికి క్షేమకరంగా చేయడానికి కృప ఇచ్చేవాడు. ఆయన కృపా వరాలు ఇచ్చేవాడు. భయపడాల్సిన అవసరం లేదు. మరియా భయపడకము, నీవు కృప పొందితివి.
దేవుడు కృపావరాలు ఇచ్చేవాడు. బలహీనతలు ఉంటే ఉండొచ్చు, లోపాలు ఉంటే ఉండొచ్చు, అయినా దేవుడు తన కృపనిచ్చేవాడు, కృపావరాలు ఇచ్చేవాడు. సంఘానికి మేలు కలగడానికి, విశ్వాసులకు మేలు కలగడానికి, లోకానికి మేలు కలగడానికి, సాతాన్ను ఎదుర్కోవడానికి, విశ్వాసంలో బలపడటానికి ఈరోజు మనకు కూడా ఆయన కృపావరాలు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పంపించాడు. ఆయన కృపావరాలు ఇచ్చేవాడు, ఆయన కృపావరాలు మనకిచ్చేవాడు. తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఆయన యాకోబు వంశస్థులు, అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానని, ఇది ఎలాగూ జరుగును. నేను పురుషుని ఎరగని దాన్ని, ఇది ఎలా జరిగింది? అందుకు దేవదూత అంటున్నాడు, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా వృద్ధాపమందు ఒక కుమారుని గర్భం ధరించింది. గొడ్రాలాడబడిన ఆమెకి ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను. ఇంకొక విషయం ఏంటంటే, ఇదంతా ఎలా జరిగింది? నేను కృప పొందాను, శుభవచనం ఇచ్చావు, నా దగ్గరికి వచ్చావు, కానీ ఇది జరగడం ఎలా? నేను పురుషుణ్ణి ఎరగని దాన్ని, నేను పురుషుణ్ణి, నువ్వు చెప్పింది జరగాలంటే పురుషుడు ఉండాలి, కానీ నేను పురుషుణ్ణి ఎరగలేదు. అప్పుడు దేవదూత చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ శక్తి, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. కొన్నిసార్లు దేవుడు చెప్పింది చేయడానికి శరీరపరంగా, లోకపరంగా కావలసినవి ఉండాల్సిన అవసరం లేదు. అవి లేకపోయినా చేయగలడు. ఏలియాకి మాంసం పంపించడానికి మనుషులు కావాలి, కానీ పక్షులు తీసుకెళ్ళాయి. పక్షులు మాంసాన్ని తీసుకెళ్ళవు. ఒకటి అవి తింటాయి, రెండవది అవి తీసుకొని వెళ్ళవు. సూపర్ న్యాచురల్గా దేవుడు ఎంతో అద్భుతాన్ని చేశాడు. ఎర్ర సముద్రాన్ని చీల్చాలంటే అటు ఇటు డ్యాములు కట్టే తప్ప అసలు అసాధ్యం అది. కానీ దేవుని శక్తి పనిచేసింది. ప్రవక్తల శిష్యుల భార్యకి అప్పులయ్యి పట్టుకుపోయే వాళ్ళు వచ్చినప్పుడు ఇంట్లో ఏమీ లేవు, పని చేసుకోవడానికి ఏమీ లేవు. కానీ దేవుని శక్తి ద్వారా మరి ఆ పాత్రలన్నిటికీ నూనె వచ్చింది. కొన్నిసార్లు దేవుడు చెప్పింది జరగడం మనకు అసాధ్యం అనిపిస్తుంది, నమ్మలేము, నమ్మబుద్ధి కాదు. నమ్మకం పెట్టుకోవడానికి ఆశలు కూడా ఉండవు. ఎలా జరిగిద్ది? నాకు చదువు లేదు. ఎలా జరిగిద్ది? నా దగ్గర డబ్బులు లేవు. ఎలా జరిగిద్ది? నా దగ్గర మనుషులు లేవు. ఎలా జరిగిద్ది? నాకు ఆరోగ్యం లేదు. ఎలా జరిగిద్ది? నాకు అవకాశం లేదు. ఎలా జరిగిద్ది? నా ఏజ్ అయిపోయింది. ఎలా జరిగిద్ది? మనుషులు దూరం అయ్యారు. ఎలా జరిగిద్ది? ఉన్నాయన్ని కోల్పోయాం. ఎలా జరిగిద్ది? అంతా అయిపోయింది. ఎలా జరిగిద్ది? కష్టం కదా అనే పరిస్థితుల్లో ఉన్నవారికి దేవుడిచ్చే మాట సర్వోన్నతుని శక్తి, పరిశుద్ధ ఆత్మశక్తి వచ్చింది.
ఆల్రెడీ ఎంతో మందికి జరిగింది, ఎలిజబెత్కు జరిగిందని చెప్తున్నాడు. మూడవది, దేవుడు చెప్పిన మాట నిరర్థకము కాదు. దేవుని శక్తితో జరిగింది, జరిగిన వాళ్ళు సాక్ష్యంగా ఉన్నారు. దేవుడు చెప్పిన మాట నిరర్థకము కాదు. కొన్నిసార్లు దేవుడు చెప్పింది వేస్ట్ అవ్వదు. సూపర్ న్యాచురల్గా, అసహజంగా, జనరల్గా జరిగే విధంగా కాకుండా, జరగడానికి ఆధారము ఏమీ లేకపోయినా, జరగడానికి అవకాశాలు అన్ని కోల్పోయినా, జరగడానికి కావలసిన వస్తువులు, మనుషులు, డబ్బులు లేకపోయినా, జరగడానికి కావలసినవి ఏవీ లేకపోయినా దేవుని శక్తి చేయగలదు. ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉన్నారు, జరిగిన సంఘటనలు ఉన్నాయి. దేవుడు చెప్పిన మాట నిరర్థకం కాదు. ఇవన్నీ చెప్పేసరికి మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు కలుగునుగా కానీ విధేయత చూపించింది. అంతటా దూత వెళ్ళిపోయింది. ఎన్ని చెప్పాక నేనేమంటా, నీ దాసురాలని ప్రభువా, నీ దాసునికి నువ్వు చెప్పిన ప్రకారము, నీ దాసురాలికి నీ చెప్పిన ప్రకారము నీ మాట చొప్పున జరుగునుగాక. ఆమేనందే. ఆ మాట ప్రకారం జరుగునుగాక. అవకాశాల వైపు చూడను, లోపాల వైపు చూడను, నాకు లేని దాని వైపు చూడను, పోయిన దాని వైపు చూడను, వెళ్ళిన దాని వైపు చూడను. ఈరోజు మనకి ఇస్తున్న మాట, ఒకవేళ ఈరోజు ఈ స్థితిలో, ఏ స్థితిలో ఉన్నామేమో, ఇది ఎలా జరిగితే కష్టం కదా, ఇంకా అవకాశం లేదు కదా, చదువు గురించైనా, ఆరోగ్యం గురించైనా, కుటుంబం గురించైనా, డబ్బుల గురించైనా, పని గురించైనా, ఆత్మీయ జీవితం గురించైనా, సంఘం గురించైనా, సేవ గురించైనా, విశ్వాసం గురించైనా, ఇది ఎలా జరిగింది? ఓకే, జరగడానికి మన దగ్గర ఏం లేదు, దేవుడు చేస్తాడు. దేవుని శక్తితో చేస్తాడు. చేసిన వాళ్ళు ఉన్నారు. దేవుడు చెప్పిన మాట నిరర్థకం కాదు. జస్ట్ నమ్మడమే మనం చేయాల్సిన పని. మరియను చేసిన ఆ దేవుడు, మరియతో మాట్లాడి ఈ మాటల ద్వారా నేర్పించిన ఆ దేవుడే అదే మాటల్లో నుంచి ఈరోజు మన జీవితానికి కావలసిన శుభవచనాల్ని, మన చోటికి, మన దగ్గరికి కావలసిన ఆదరణని, వాక్యాన్ని, మనకు కావలసిన కృపావరాల్ని, మనం చేయడానికి అవకాశం కోల్పోయిన వాటిని చేయడానికి పంపించేవాడు. కాబట్టి దేవుడు అలా చేయలాగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభా. కొంత సమయం నీ సన్నిధిలో గడిపి నిన్ను గురించి పాడుకొని, నిన్ను ఈ మాటలు చదువుకొని, నాకు నేనుగా ప్రభా నిన్ను ఆరాధించడానికి నాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఇదే మాటలు, ఇదే వాక్యాలు ఎంతమందికి ఎక్కడ అవసరమో వారి దగ్గరికి మీరే తీసుకెళ్ళండి ప్రభా. మరి ఏ దగ్గరికి మీరే తీసుకెళ్ళారు, మరే కావాల్సిన శుభవచనాలు ఇచ్చారు, మరే కావాల్సిన కృపావరాలు ఇచ్చారు. ఇది జరగదు అనుకునే పరిస్థితుల్లో మీ శక్తిని ఇచ్చి నమ్మకం కలిగించారు ప్రభా. మొదటగా నాకు ప్రభా, నా దగ్గరికి నీ వాక్యం రావాలయ్యా. నా దగ్గరికి నీ సన్నిధి పంపించండి. నా దగ్గరికి నీ ఆత్మను పంపించండి. నా దగ్గరికి నీ యొక్క ప్రేమను పంపించండి ప్రభా. క్షమాపణను పంపించండి. నీ కనికరం, వాత్సల్యతలను పంపించండి ప్రభా. గలీలలోని నజరేతుకు దేవదూతను పంపించిన మా తండ్రి, ఈరోజు నా కోసం,
నాకు కావాల్సింది ఇవ్వడానికి ప్రభా నా దగ్గరికి పంపించు ప్రభా. శుభవచనానికి ఇవ్వడానికి పంపించావు. ఎంతమంది అయితే అశుభాలతో ప్రభా, అన్ని అశుభాలే జీవితంలో జరుగుతున్న వేదన చెందుతూ బాధపడుతున్నారు, వారికి నీ శుభాలు ఇవ్వండి ప్రభా. అందులో నేను కూడా ఉన్నాను, నాకు ఇవ్వండి ప్రభా. నీ శుభవచనాలు విని సంతోషించే విధంగా ఆత్మీయంగా, శరీరపరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, మానసికంగా, మనుషుల పరంగా ఏ విషయాల్లో శుభవచనాలు అవసరమో తండ్రి, ఏ విషయాల్లో అశుభవచనాలు వింటున్నాను, దయచేసి నీ శుభవచనాలు వినిపించండి ప్రభా. శుభం జరిగేలాగా చూడండి తండ్రి, శుభప్రదమయ్యేలాగా ప్రభా నీ ఆశీర్వాదాన్ని, నీ కనికరాన్ని చూపించండి ప్రభా. భయపడకుము, కృప పొందితివి మరియా అన్నావు నైనా. ఈరోజు మా పేర్లు పెట్టుకొని భయపడకు, నువ్వు కృప పొందావు. సంఘంలో నీ కృపావరాన్ని ఇలా వినియోగించు అని ఒక అవకాశాన్ని ఇచ్చావు ప్రభా. నీ కృపావరాలు పొంది అనేకులను బలపరచడానికి, అనేకులను నీలోకి నడిపించడానికి, అనేకులకు సహాయం చేయడానికి, అనేకులను ఆదరించడానికి, అనేకులను ప్రేమించడానికి, అనేకులను నిలబెట్టడానికి, అనేకులను ప్రభా రక్షణలోకి నడిపించడానికి నీ కృపావరాలు సమృద్ధిగా నాకు, మాకు ఎవరైతే మాటలు వింటున్నారో, వినబోతున్నారో వారందరికీ దయచేయి ప్రభా. నేను కొన్నిసార్లు ఇది ఎలా జరిగిద్ది అనుకునే పరిస్థితులు ఎన్నో ఉన్నాయి ప్రభా. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరిలో ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి తండ్రి. నేను పురుషుని ఎరగందాన్ని, ఇది ఎలా జరిగిద్ది? అవకాశాలు పోయినాయి కదా, ఎలా జరిగిద్ది? ఆరోగ్యం పోయింది కదా, ఎలా జరిగిద్ది? ఘనత పోయింది కదా, ఎలా జరిగిద్ది? సంతోషం పోయింది కదా, ఇలా జరిగిద్ది? మనుషులందరూ దూరమయ్యారు కదా, ఎలా జరిగిద్ది? ఆత్మలో దిగజారాను కదా, ఎలా జరిగిద్ది? వయసు అయిపోయింది కదా, ఎలా జరిగిద్ది? శక్తి లేదు కదా నాకు, జ్ఞానం లేదు కదా నాకు, బలం లేదు కదా నాకు, ఎలా జరిగిద్ది అని దేని గురించి అయితే అనుకుంటున్నామో ప్రభా, ఆర్థికంగా అయినా, మానసికంగా అయినా ప్రభా, ఆరోగ్యపరంగా అయినా, దేని పరంగా అయినా, మనుషుల పరంగా అయినా, కుటుంబాల పరంగా అయినా, సంఘాల పరంగా అయినా, ఇది ఎలా జరిగిద్ది అనే దగ్గరే ప్రభా నీ శక్తితో జరిగిస్తావు ప్రభా. కొన్నిసార్లు మేము చేయలేక, మా శక్తితో చేసుకోలేనివి పరలోక పరిశుద్ధాత్మ, పరలోక సర్వోన్నతుని శక్తి చేత చేయగలవు. చేసిన సాక్ష్యాలున్నాయి, చేసిన మనుషులున్నారు. అలా దేవుడు ఒక మాట చెప్తే అది నిరర్థకం కాదు అనే వాగ్దానము ఉంది. అలాగ ప్రభా, ఏవైతే కావు, చేయలేమనుకున్నామో, అనుకుంటున్నా వాటన్నిటిలో దేవా నీ సహాయము, నీ శక్తి చేత మీరు ఇచ్చిన మాట చొప్పున ప్రభా జరిగించండి. అది ఎప్పుడు ఎలా జరిగిస్తారో మీ చిత్తం ప్రభా, కనికరించండి. ఇంతవరకు కొంత సమయం నీ సన్నిధిలో గడపడానికి మీరు ఇచ్చిన కృప కొరకే మనస్ఫూర్తిగా వందనాలు చెల్లిస్తూ, నువ్వు కరుణించే దేవుడవని, జ్ఞాపకం చేసుకునే దేవుడవని, మహావాత్సల్యత చూపించే దేవుడవని, అందుకే రోజు ఇశ్రాయేల్ ప్రజల కోసం కుమారుని పంపించినట్టుగా రోజు మమ్మల్ని కరుణించి జ్ఞాపకం చేసుకొని ప్రభా మహావాత్సల్యత మా జీవితాల్లో చూపించడానికి 2000 సంవత్సరాల కిందట నీ కుమారుని పంపించి రోజు నీ బిడ్డలుగా చేసుకున్నందుకే వందనాలు ప్రభా.
ఈరోజు ఎంతమంది నిన్ను ఆరాధిస్తున్నారు, నీ మాటలు విని నీలో పరవశిస్తున్నారు. వారందరిని బట్టి వందనాలు. ఇంకా ఎంతోమందికి ఈ విషయాలు తెలియక ప్రభా నీ ప్రేమకు దూరంగా ఉన్నారు, కనికరించండి. ఎంతోమంది వినలేని స్థితిలో ఉన్నారు, కనికరించండి. ఎంతోమంది ప్రభా శరీరపరమైన బాధలతో, అనారోగ్య బాధలతో, మానసిక బాధలతో, కుటుంబ బాధలతో, అప్పుల బాధలతో నైనా నీకు దూరంగా ఎంతోమంది ప్రభా ఈ మాటల దగ్గరికి కూడా రాలేని స్థితిలో, వినలేని స్థితిలో ఉన్నారు ప్రభా. వారికి మీరు సహాయం చేయండి. నీ చిత్తమైతే, అది నీ యొక్క సంకల్పం అయితే ఈ మాటలు లాంటి వారి దగ్గరికి తీసుకెళ్ళండి ప్రభా. వారు కూడా సంతోషించి నిన్ను స్తుతించే విధంగా చేయండి ప్రభా. మరోసారి హృదయపూర్వకంగా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఇలా నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని ఇచ్చినందుకే వందనాలు చెల్లిస్తూ, ఈయన మా దీన ప్రార్థన, ఈయన మా దీన స్తుతి ఆరాధన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే అడిగి వేడుకొని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, సన్నిధి మరియకు ఏవైతే జరిగినాయో అలాగే మనకు జరగడానికి, ఈ వాక్యం వింటున్న వారికి జరగడానికి, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషికి జరగడానికి దేవుడే సహాయం చేసి నడిపించును గాక.